హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వీడు కడుపులో ఉండగా వీళ్ళ అమ్మగారిని ఏ పిచ్చి కుక్కో గడిచి ఉంటుంది. ఆ మహాతల్లి బాగానే ఉంది. ఈ పిచ్చి వేధ పుట్టాడు. ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో అక్కడ పెట్టాడు. తింగర వేధాలో తిరుగుతూ ఉంటాడు. ఎలా వీడిని బాగు చేయడం? వీడికి వయసు వచ్చింది బాగానే ఉంది. వీడికి పిల్లని ఇచ్చేవాడు ఆవిడ. ఎందుకని పనికొచ్చే కదా పిల్లని ఇచ్చేది ఎవడైనా. అప్రయోజకుడైన రాజాది రాజా నువ్వు నేను రా, జస్ట్ 10 నిమిషాలాగి నువ్వు నన్ను చూడరా. రాజా నేను రా. కాళ్ళు పట్టేసినట్లే ఇలా నడుస్తున్నావుట. ఇది స్టైల్ బాబాయ్. రాజావారు ఎక్కడెక్కడ గాలి తిరిగి వచ్చాడు. నేను గాలి చుట్టూ తిరగడం ఏంటి? నాలాంటి కోటీశ్వర్లు చుట్టూ గాలి తిరుగుతూ అంత గొప్ప మరి లేకపోతే ఏంటి? జస్ట్ ఒక 10 నిమిషాలు ఆగు, ఓ మిలియన్ బిలియన్ కోటీశ్వర్లు అయిపోతున్నాను త్వరలో. పంప తీసేమన్నా బ్యాంక్ అన్నం వేసావా? లేకపోతే ఏదైనా షాప్ లో దూరి ఏమన్నా వస్తువులు కొట్టేసావా? అలాంటి ఏమన్నా చేస్తుంటే చెప్పు, పోలీసు వాళ్ళకి ముందే చెప్తా. 10 ఏళ్ళు 14 ఏళ్ళు పడింది లేదు, 2-3 సంవత్సరాలు వదిలేస్తారు. నాన్న ఒక విషయం చెప్పమంటావా? చెప్పు. అతిగా ఆవేశపడే బాబాయ్, అతిగా ఆలోచించే అబ్బాయి మేమిద్దరికి కుదరదు. అది కనపడట్లా. జస్ట్ ఒక 10 నిమిషాలు. కోటీశ్వరుడు నానా, కోటీశ్వరుడు కనపడతాను నాలో. కోటీశ్వరుడా? అది కోటి ఏళ్ల చుట్టూ తిరిగి అడుక్కున్న కనపడుతున్నావు. నీకు తెలియదు, ఇందాక నువ్వు పోలీసులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ చూసావు. వీళ్ళు నా పెళ్లికి జామ్ జామ్ అంటూ వెల్కమ్ చెప్పడానికి పోలీసులు బయట నుంచి ఉంటారు. రాజకీయ నాయకులు పూల గుత్తులు పట్టుకుని నా చేతికి ఇస్తూ ఉంటారు. పక్కన నువ్వు గిఫ్ట్లు అందుకోవడానికి రెడీగా ఉండు. ఇగో వెంటనే షర్ట్ తీసేసాయి, ఇగో ఈ గోచు మొత్తం మార్చేసాయి. ఎందుకంటే నాలాంటి కోటీశ్వరుడు పక్కన నీలాంటి వ్యక్తి ఇలా ఉంటే నాకు చిన్న చూపుగా అందుకని ఉన్న బట్టలు కూడా తీసేయమంటావు. బాబా, ఇంతకీ నాకు ఎవరి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? ఫోన్ చేద్దాం. ఎవరికి? చెన్నైలో లేకపోతే ముంబైలో. నాలాంటి కోటీశ్వరుని పెళ్లి చేసుకోవాలంటే మినిమం నాకన్నా 3 ఇంతలు ఎక్కువ ఉన్న కోటీశ్వరాలు అయితేనే బెస్ట్ అనుకో. ఎక్కువ వయసు ఉన్నదా? వయసు కాదు, ఆస్తి. ఆస్తి. అవును బాబాయ్, ఈ మధ్యలో అమెరికాలో ఎలక్షన్స్ జరిగితే గెలిచి ఏదో హడావిడి చేస్తున్నాడు. ఆయన పేరేంటి? ట్రంప్ ఫోన్ చేసి కలిపి చెప్తా. నా పెళ్లికి ఆయనకి 73467 అనే బోటింగ్ విమానంలో ఆయనకి వెల్కమ్ చెప్తాం. లేదంటే ఓ పని చేద్దాం. ఏంటో? మన సుబ్బారావు గారి దగ్గర అతి సైకిల్ తీసి పంపిద్దాం. దాని మీద వచ్చేస్తాం. చీపు బుద్ధులు. అవును, ఉన్నట్టుంది. ఇంత సిరిపట్టుకొచ్చింది నీకు. అర్జెంట్ గా కోటీశ్వరుని అయిపోతానంటున్నావు. నీ పెళ్లి కాదు, ట్రంప్ను కూడా పిలుస్తానంటున్నావు. బాబా, నీకు విషయం చెప్పంటావా? చెప్పు. అదృష్టం నేను కమల పిల్లలాగా ఒకేసారి పుట్టాను. అసలు ఏం జరిగింది? డోంట్ టచ్. అర్థమైందా? వై టచ్? యూ టచ్. నో మీ టచ్. నో టచ్. వై? ఐఎమ్ ఏ బిగ్ మ్యాన్ ఇన్ కోటీశ్వర్ ఏమంటారు? కోటీశ్వర్ మిలీనియర్. ఐఎమ్ ఏ మీన్ బిగ్ మిలీనియర్. యూ నో యువర్ హ్యాండ్. నీ పిచ్చి తగ్గాలంటే కాస్త ఆకలి తగ్గాలి. అర్థమైందా? ఎంత కోటీశ్వరుడికైనా ఆకలి అవుతుంది కదా, మాలాంటి కోటీశ్వరులు కూడా ఆకలి అవుతూ ఉంటది. బట్ నువ్వు వండిన చీప్ ఫుడ్ నేను తిన్ను బేసికల్లీ. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోతా. వద్దు నాన్న, నీకు టిప్ ఇస్తా నీకు. ఇవన్నీ వదిలిపెట్టు. ఈవేళ చాలా ప్రశస్తమైన రోజు. ఏంటో? కన్యకా పరమేశ్వరి దేవి పుట్టినరోజు ఈవేళ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చాలా చోట్ల చూసామంటాం. అవును. ఆ మహతలు ఎక్కడ? వెస్ట్ గోదావరి జిల్లాలో పాలకొల్లు పక్కన పెనుగొండ అనే చోట ఆవిడ ఉద్భవించింది. అర్థమైందా? వేములవాడ, తిరుపతి, ఎక్కడెక్కడైతే ఆర్య వైశ్య సంఘాలు ఉంటాయో అన్ని చోట్ల కన్యకా పరమేశ్వరి దేవాలయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఆ మహాతల్లికి ఒకసారి దండం పెట్టుకుని, అర్థమైందా, ఈ రోజు మనం చింత చిగురు పప్పు చేసుకున్నావా? ఆ చింత చిగురు తీసుకురా. చింత చిగురు ఇంకా రావట్లేదే. చింత చిగురా? చింత చిగురు. దీనికి చాలా ప్రత్యేకమైన విశేషం ఉంది. ఏంటో? అదేంటంటే జనరల్ గా చైత్ర వైశాఖ మాసాల్లో మాత్రమే
ఇది అంటే అవి చింతపండు కిందంతా రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది చూడు, అదనమాట. ఇది ఎంత ప్రసిద్ధం అంటే ఎప్పుడో భక్త రామదాసు లాంటి వాడే సీతమ్మ వారికి ఇదే రంగులో ఉన్న రాళ్లతో చక్కగా ఒక పథకం తయారు చేయించాడు. ఓహో, అప్పుడు పథకం దాని మీద ఒక పాట కూడా ఉంది, గుర్తుందా నీకు? ఏమిటో? సీతమ్మకు జయిస్తి చింతకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. విశేషం ఏంటంటే పుల్లగా ఉన్న ప్రతి వస్తువుల్లోనూ కూడా ఆరోగ్యకరమైన పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి అనేది దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఓహో, సో సంవత్సరానికి 2 నెలలు మాత్రమే మనకి మార్కెట్ లో దొరుకుతుంది. అది దొరికినప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చక్కగా చింత చిగురుతో పప్పు చేసుకున్నా బాగుంటుంది, చింత చిగురు పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చింత చిగురు బిర్యానీ చేయలేదా బాబాయ్? ఇంకా లేదు, మనం మొదలెడదాం, చేద్దాం, అది కూడా చేద్దాం. అంతే, ఒరే పదార్థం ఆఫ్టర్ 10 minutes నువ్వు ఆగు చెప్తా. మొత్తం ప్రపంచంలో ఉన్న బిర్యానీలన్నింటినీ తీసుకొచ్చి నీ ముందు పెట్టి సినిమా డాన్స్ చేద్దాం. బిర్యానీలన్నీ ఎందుకురా, బాబాయ్ హోటల్ ఏది వండినా బానే ఉంటుంది కదా. అంతే 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 అంతే. తిన్నది ఏం నీకు కూడా నేను చింతాకు పథకం కన్నా గొప్పది ఏది లేదని నువ్వు చెప్పావు కాబట్టి నీకు ఒక మంచి గన్నేరాకు పథకం చేయి. సీతమ్మకి చేయిస్తే చింతాకు పద. ఇది గిన్నె తీసుకున్నా చెప్పిన పని ఎక్కడో బుర్ర తిరుగుతుంటుంది. ఎక్కడ 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 ఉందో తారక నాలో. ఇప్పుడు మనలాంటి కోటీశ్వరులు చేసుకోవాలంటే ఎలిజబెత్ రాణి టైప్ లో దేశంలో రాణులు ఉంటారు కదా, ఆవిడకి ఆల్రెడీ 80 దాటాయి. ఓ రామచంద్ర చెప్పేది స్వామి నువ్వు. అలాంటి రాణుల కౌరు పెట్టి చెప్తా. అలాగే పెడదాం పెట్టాం. ఏం చేయాలి? మోతే ముందు రండి వేసుకో, దాంట్లో నూనె వేసుకో చక్కగా ముందు. అక్కడ వెల్లుల్లి రేఖలు ఉన్నాయి చూడు, తీసుకురా రేఖలు. ఈ పప్పు గుత్తుతో కొంచెం నల్లగొట్టు వాటిని, అంతే చాలు. ఆ మాత్రం నలిగినా చాలు. మొత్తం వేరా ఒక్కొక్కటి తీసి కొన్ని నలిగి కొన్ని నలక్క అని సగం సగం తిక్క పనులు చేస్తావండి నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో వేసేనా? అది నలగబెట్టి పెట్టుకోమన్నా కానీ భయమని చెప్పలేదు కదా. దాంట్లో ముందు తిరుగుమా సామాన్లు వేరుగా, ఎండుమిరపకాయలు తీసుకో, ఆవాలు వేయి ముందు, నెక్స్ట్ మెంతులు వేసుకో, నెక్స్ట్ ఏమిటది జీలకర్ర, ఎండు మిరపకాయలు చిదిమేసి వేయి, పచ్చిమిరపకాయలు కూడా వేయి, ఈ వెల్లుల్లి రేఖలు కూడా దాంట్లో వేసేయి, చిటికెడు పసుపు వేయి దాంట్లో, ఓకే కరివేపాకు దూసి వేయి దాంట్లో, కలుపు బాగా. ఇంకేమున్నాయి? మినపద్దలు ఉన్నాయి చూడు అక్కడ, మినపబద్దలు ఉంటాయి చూడు, ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. వేయి మినపప్పు కూడా వేయి. అది ముందే ఎందుకు వేయలేదంటే మాడిపోతుంది కనుక. మనం దీంట్లో ఆఖరణ వేసుకోవాల్సింది ఏంటంటే ఉప్పు కారం. ఓహో, మిగతా తిరుగుమత పదార్థాలన్నీ వేసాం కదా. అవును కదా. ఇప్పుడు యాగు రెడీగా ఉంది కదా, వేగిందా ముందే చూడు, చక్కగా వేగినాయి. వేగితే దీన్ని వేయి దాంట్లో వేసేయి. వేసావా? దాంట్లో ఇప్పుడు వేసుకోవాల్సింది ఏంటంటే కారము, ఉప్పు కొంచెం వేగనాయి అంతే. ఎందుకంటే మరీ ఎక్కువగా వేగింది అనుకో దాంట్లో ఉన్న పులుపు అనేది తగ్గిపోతుంది. కారం, ఉప్పు, కారం ఉంది కదా అక్కడ, ఉంది కదా. వేయి. ఎంత వేయాలి? తక్కువ వేయి, ఎక్కువ వద్దు, మరి మొత్తం వేసేయద్దు, వేయి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా దాంట్లో ఆల్రెడీ. ఎండుమిరపకాయలు చాలు చాలు చాలు. ఎండుమిరపకాయలు కూడా ఆల్రెడీ కట్ చేసి వేసాం కదా. ఉప్పు ఎంత వేయాలి? వేయి, ఒకటి సరిపోద్దా? చాలు. ఇంకొకసారి సరిపోతుంది, సరిపోతుంది. కలుపు. కొంచెం నీళ్ళు పోయి కొద్దిగా, చాలు 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 చాలు. కలుపు, బాగా కలుపు.
దాని మూత తీసి దాంట్లో పప్పు ఉంటుంది చూడు, ఓహో జాగ్రత్త వేడిగా ఆల్రెడీ పప్పు చేసి పెట్టా. మరి ఏం చేయమంటావు? ఎప్పుడో కోటీశ్వరుని అవుతా అని చెప్పి కలగంటూ తిరుగుతుంటావు కదా. మరి అంతే కదా, నిన్ను నమ్ముకుంటే వంట ఎక్కడ అవుతుంది, నాకు కడుపు ఎక్కడ నిండుతుంది, వచ్చే వాళ్ళకి ఏం పెట్టను. ఉండదులే, నీకు ఆఫ్టర్ 10 minutes తర్వాత నీకు ఈ బాధ ఉండదు. ముందా పప్పి సన్నాసి. నేను ఒక మంచి డాక్టర్ చూపించాలి బాబాయ్, నేను కోటీశ్వర. అలాగే అలాగే. ఈ లోపుగా ఏ పిచ్చాసుపత్రి నుంచి ఏ డాక్టర్ వచ్చి నేను చూసుకోకుండా జాగ్రత్తగా నేను చూసుకోవాలి, నేను అది ఇంపార్టెంట్. అది బాగా కలుపు. ఇప్పుడు మొత్తం కలవాలి, ఉప్పు కారం చింత చిగురు పప్పు పెరుగు మత పదార్థాలు అన్నీ కలవాలి. ఇప్పుడు కాసిన నీళ్ళు కూడా పోసుకోవచ్చు, కొంచెం నీళ్ళు పోయి చాలు. ఎందుకంటే చింత చిగురు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఓకే, మంట తక్కువ పెట్టి దాన్ని మేము మూత పెట్టే అంతే, అయిపోయింది. చింతాకుతో పప్పు కలిసి ఉడకాలి కదరా, మరి చింతపప్పు చింత చిగురు పప్పు రెడీ అయిపోద్ది బాబాయ్. ఈ గ్యాప్ లో నేను యాక్చువల్లీ కొన్ని ప్లేసెస్ చూసేసాను. ఆ ప్యాలెస్ ఒకటి కొనాలి, ఆ తర్వాత ఒక 8 ఒంటెలు 6 గుర్రాలు 8 గాడిదలు. అంటే మనం నడుస్తుంటే మనం ముందు నడవాలి కదా, అవన్నీ కూడా ఒక రాజుల తీపి అదంతా ఉండాలి కదా. ఎన్ని గాడిదలు కావాలి? ఒక 8 సరిపోతాయి. ఒకటి ఎక్కడ ఉంది కదా బాబాయ్. సరే గాడిదలు కాదు కానీ గుర్రాలన్నా చూసి రావాలి నేను. ఇక్కడ ఏంటి నీకు కావాల్సిన గాడిదలు గుర్రాలు తర్వాత తెచ్చుకుంటే ఆ పక్క వీధిలో వెంకటరామ సుబ్రహ్మణ్య శర్మ అనే ఉన్నాడు. వెంకటరామ కొన్ని సంవత్సరాల నుంచి మన ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల ఇంకా రాలేదు, అయ్యో వసూలు చేసుకోస్తా. బాబాయ్ ఇప్పుడు ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళడం అవసరం అంతవా? అది కాదు బాబాయ్, నా మాట విను. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ దొరకడం. ఆయన ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడుగా. వెళ్ళిపోతే వాళ్ళ ఆవిడకి ఇచ్చిపోయి ఉంటాడు. వాళ్ళ ఆవిడ లేదుగా, పక్క వాళ్ళకి వాళ్ళ అమ్మగారికి ఆవిడకి పక్క వాళ్ళు కూడా ఉంటారు కదా. చెప్పిన పని చేయి. అది కాదు బాబాయ్, నా మాట నువ్వు. నాకు అద్దె రావాలరా బాబు, లేకపోతే ఎట్లా కరెంట్ బిల్ కట్టొద్దా, హోటల్ ట్యాక్సీ కట్టొద్దా, చాలా పనులు ఉన్నాయి. నీతో పెట్టుకుంటే అవ్వదు, నీ పోయి అద్దె బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వచ్చాడంటే ఏం చేస్తాడు ఏంటో, కాలు కీలు ఇరగొడతాడేమో, దాక్కుంటే బెస్ట్. బుద్ధి లేని కాదు, ఏదో పనికొస్తాడు హోటల్లో పెట్టుకోమని చెప్తే బాబు మాట కాదని చెప్పి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా. ఏడు ఎక్కడ దాక్కున్నాడు? ఎక్కడ సన్నాసి దాక్కున్నా? ఎవరు లేరు ఇక్కడ హోటల్లో. దాక్కున్నావా నువ్వు? దాక్కున్నా. ఏమైందిరా? 1000 రూపాయలు అవి 8,000 రూపాయలు ఏం చేశాడు? 8,000 నాకెవరు ఇచ్చారు? సుబ్రహ్మణ్యం ఇచ్చాడని చెప్పానా? ఇచ్చాడు. నాకనే ముందే పోయి నువ్వు వసూలు చేసుకొచ్చా ఉంటావు కదా. అంటే ఏం చేసావు? ఒక 10 నిమిషాలు ఆగు. ఏం చేసావు? వడ్డీతో కొడతా. వడ్డీ నడ్డీ కొట్టేస్తాను ఏమనుకున్నా. ఇస్తా అన్నా నీ డబ్బులు నీకు. ఎలా ఇస్తావురా? నా కోటీశ్వర్లకు దూరం ఉండి మాట్లాడాలి, దగ్గరికి రాకూడదు. ఎలా ఇస్తావు నువ్వు అసలు? అరే రే 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 ఇస్తా బాబాయ్, కూల్. తలకాయ నిప్పి తగిలించేట మీ బాబుని. నేను ఎక్కడ దాక్కున్నాను చెప్పి చెప్తా. ఎక్కడ దాక్కున్నావా? ఎక్కడ దాక్కున్నాను? అబ్బా దాక్కోవడం ఆపే చెప్పు. ఏం చేసావు? 8,000 రూపాయలు. 8,000 రూపాయలు ఏం చేశానంటే బాబాయ్, నువ్వు అసలు ఊహించని పరిణామం అది. అసలు నేను ఇంత గొప్ప ఘనకార్యం చేస్తావని నేను కూడా కల్లో కూడా అనుకోలేదు. కొంచెం ఈ ఆనందాన్ని తట్టుకోవడానికి నువ్వు నాకు సన్మానాలు పూలదండలు వేయడం ఇలాంటివి నాకు నువ్వు 8,000 రూపాయలు పెట్టి లాటరీ టికెట్లు కొన్నా. ఎవరికి అంట కట్టినాడు? 40 లాటరీ టికెట్లు కొన్నా 8,000 పెట్టి. ఒక్క తగిలినా జస్ట్ 10 బ్యాక్. అది ఏ లాటరీ టికెట్ రా? ఎవరు కండక్ట్ చేస్తున్నారు? శ్రీ కనక మహాలక్ష్మి లాటరీ టికెట్ తగిలితే దెబ్బ కోటి. ఎవరో ప్రైవేట్ కంపెనీ వాడే నామం పెట్టేసే. నీకు పెట్టలేదు బాబాయ్, నన్ను గుండు గీసేసాడు బాబు. గుండు అవ్వలేదు. నీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను ఇస్తానంటున్నాను కదా. నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు. ముందు మీ బాబుకి ఒకసారి ఫోన్ చేయాలి. ఈ రాత్రి నాకు కదా నిద్ర పడదు. కొన్ని నెలల పాటు మనశ్శాంతి లేకుండా చేసావు కదా. 8,000 కోసం ఎంత బాధపడుతున్నావు బాబాయ్. అదే చాలా తక్కువ అమౌంట్ లా కనపడుతున్నా నీకు. సరే, నువ్వు ఇప్పుడు ఈ బాధ అంతా పోవాలి అంటే ఒక కొత్త ఐటమ్ కనిపెట్టా. ఏంటది? పొనిగంట ఆకు. కొన్నగంటి ఆకు వేపుడా? అక్కడ కోసుకొని వచ్చాను. దాన్ని ఏం చేస్తావు చెయ్యి చెప్తా. 8,000 రూపాయలు తగలేటి రోడ్డు మీద ఏదో గడ్డి కనపడితే కోసుకోవచ్చు. అది గడ్డ నువ్వే అన్నావుగా, అందులో చాలా పోషక విలువలు ఉంటాయి. పొనిగంట ఆకు మంచిదని. ఇచ్చింది పొన్నగంటి ఆకు కాదు, ఎవరికి తెలుసా? చూడు, ఇదేమాకు? అవును
పొనిగంటాకేనా? పొన్నగంటాకే. సరే దీంతో వేపుడు చేద్దాం. అయితే సహజంగా ఏదో సవగ్గా దొరుకుతాయి ఈ ఆకులు, ఎందుకు పనికిరావు అనుకుంటారు. అసలు ఇది పొన్నగంటి కూర అనేది చాలా మందికి తెలియదు. అయితే మురికి నీళ్లలోనూ మూసి ఒడిన అలాంటి చోట పెరిగే ఆకులు మాత్రం పనికిరావు, కానీ ఇవి మాత్రం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. శుభ్రంగా కడిగా చేద్దాం. అయితే ఓకే, దాని మీద బాణలు పెట్టుకో, మూతి ఎక్కువ పెట్టుకోమంట. పెట్టా వేసుకో. నూనె గిన్నె పొడిగా ఉందా? పొడిగా ఉంది. నూనెనా? వేయి నూనె. ఓహో, ఒకటి 2 సరిపోద్దా? వేయి ఇంకోటి కూడా వేయి. చాలే కొంచెం వేడెక్కనే చెప్తాను. ముందు శనగపప్పు వేయి, అలాగే వేరుశనగ గుళ్ళు ఉన్నాయి చూడు. మినపప్పు ఉందా? ఉంది. వేయి మినపప్పు వేయి, కలుపు. చిటికడు పసుపు వేయి దాంట్లో ముందు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయి, కలుపు. కరివేపాకు కలుపు. ఈ పొన్నగంటి కూర తీసుకుని దాంట్లో వేయి. జాగ్రత్త, బిల్లంతో నీళ్ళు లేకుండా వేయి. అది కొంచెం మగ్గాలి, ఆకు దగ్గర పడుతుంది. అది ఆకు మొత్తం కాస్త మగ్గాలి. నానబెట్టిన శనగలు ఉన్నాయి చూడు, పెసలు కలుపు. ఇంకా 2 ముఖ్యమైన పదార్థాలు దాంట్లో వేయాలి. ఏంటో? ఉప్పు. వెరీ గుడ్. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసే దాంట్లో. ఆరోగ్యకరమైన ఆకుకూరలు ఇది ఒకటి ఇంపార్టెంట్, అర్థమైందా? ఈ ఆకుకూరని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? ఏమంటారు? వాటర్ ఎమరాంతస్. ఓహో, ఓకే. అది బాబాయ్ ఏమంటాం? పొన్నగంటి కాయ కూర. సూపర్ బాబాయ్. అది రెడీ చేసి పెట్టేశాను. ఈ గ్యాప్ లో నేను ఏం చేస్తాను తెలుసా? లేదు, లాటరీ టికెట్ వాళ్ళు కరెక్ట్ గా టైం ఎంత అవుతుంది? 11:30కి రమ్మని చెప్పారు. కరెక్ట్ గా వెళ్ళి లాటరీ టికెట్ కొట్టాను. అది తీసుకొని బాగా బజానా సెక్యూరిటీ గట్లు ఏమైనా పెట్టించు. నీకు తెలీదు, నువ్వు కొట్టావని ఇదంతా పూలు, కొబ్బరికాయలు, దిష్టి. ఈ గుమ్మడికాయది పైనుంచి ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఉంది. నాకు దిష్టి దిద్దు, అర్థమైందా? పంజాబ్ ఇంకా కోటేశ్వరనయ్యాక తీసుకుని రాకపోయావో మొత్తం పళ్ళన్నీ రాలగొట్టేస్తాను ఏమనుకుంటున్నాను. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. ఏంటి అవి కొబ్బరికాయలు పూలదండలు కట్టమని చెప్పారు కదా, మందే. బాబాయ్ మరి అబ్బో సూపర్. అసలు కళ్ళ కూడా అనుకోలేదు బాబాయ్. నువ్వు తిడుతుంటే నిజంగా వస్తుందో రాదో అనుకున్నా. ఇదంతా నీ ఆశీర్వాద బలమే బాబాయ్. ఇంటికి వాళ్ళు ఏంటి డీడీ ఇచ్చారా, చెక్ ఇచ్చారా, క్యాష్ ఇచ్చారా? ఎక్కడ ఉంది? మనం గాంధీ తాతని కొల్లగొట్టేసాం. ఇది 100 రూపాయలు. 100 రూపాయలు బాబాయ్. 8,000 రూపాయలు తగలేసి 100 రూపాయలు పట్టుకోవచ్చా? అంటే కాదు బాబాయ్, వాళ్ళు ఇచ్చిందంతే. అసలు నా హోటల్లో కనపడడానికి వీలు లేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఏంటి? నాకు డబ్బులు. ఇది తెచ్చింది ఏంటి? డబ్బులే కదా. 8,000 రూపాయలు తీసుకెళ్ళావు సార్. నాది 8,000 రూపాయలు రా. ఎన్ని రోజులు కష్టపడితే రావాలి రా. అందుకే వాళ్ళు 100 రూపాయలు లాటరీలో వచ్చి. నువ్వు ముట్టుకోకు, ఏ వస్తువు ముట్టుకోకు. ఇవన్నీ ఎక్కడ చెప్పు బూచ్. మెల్లగా పళ్ళు రాలిపోతాయి మాట్లాడు అంటే. ముట్టుకోకు. ముట్టుకోవట్లేదులే. ఇన్ని డబ్బులు సంపాదించాలి కళ్ళ కూడా అనుకోలేదు. ఓడిపోవడం కన్నా గెలవడం ముఖ్యం కదా. ఎంత అయితే ఏంటి? 8,000 పోయే బదులు 100 వచ్చినాయి అంటే 8,000 అంటే 7,000 9,900 పోయింది అంతే. దానికి ఎడుతాడు ఎందుకు? నాకు అర్థం కాదు. అమ్మా
టిప్పు ఇక టిప్పు కావాలా వద్దా? పాత మామూలుగా పెట్టండి వస్తాను కదా. ఆకలి అవుతుంది. అబ్బో ఈ ఆనంద సమయంలో మామూలుగా ఆనందం లేదు బాబాయ్ నాకు. దామ్మదా ఈ 100 రూపాయలు టిప్పు తీసుకోదా. చిల్లర తీసుకోండి రా. టేక్ ఇట్. యాక్చువల్లీ ఏ రకమైన అర్హత లేదు సన్నాసేత. వీళ్ళు ఎందుకు పెట్టుకున్నాను నాకు అర్థం కాదు. వీడి బాబు ఎందుకు పంపించాడు వాడికి అంతకంటే పొరలేదు. నేను పెట్టమంటావా ఇది? తప్పుతా ముట్టుకోకో. అసలు అలిగింది ఏదా నువ్వు బుంగమూతి నువ్వు పెట్టినట్టుంది అక్కడ. పోయిస్తుందా బాధ. ఇక 100 కావాలా వద్దా? ఇక 100 తగలేదు కాబట్టి సరిపోయిందా? ఇదిగో పెట్టవా బాగుందా బాబాయ్? చింతకాయ పప్పు బాగుంది కదా, ఎలా చేశారు చెప్పనా? జ్ఞాపకం ఉందా? చెప్పు. ఒక గిన్నెలో నూనె, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, మినపప్పు వేసి వేయించి ఇందులో చింత చిగురు, కారం, ఉప్పు వేసి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకొని కందిపప్పు వేసి సన్నటి మంట మీద ఉడికించుకుంటే చింత చిగురు పప్పు రెడీ. అలా చేశారు. అన్నగంటి కూర ఎప్పుడు? ఎప్పుడు గుర్తుంది అది కూడా చెప్పేస్తా చూడు నీకు. చెప్పు. గిన్నెలో నూనె, శనగపప్పు, పల్లీలు, మినపప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అందులో పొనుగంట ఆకు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో నానబెట్టిన పెసలు, ఉప్పు, ఉల్లిపాయల ముక్కలు వేసి మగ్గించుకుంటే పొన్నగంట ఆకు వేపుడు రెడీ. అంతే. ఇప్పుడు ముద్ద పెట్టి చెప్తా. రాత్రి దెబ్బ కన్నా ఈ దెబ్బ బాగుంది. సన్నాసి నీకు పెట్టకుండా తింటే నాకు అరుగుతుందా? లేని పోయి నాగాలు కూడా వస్తాయి. ఈ దెబ్బతో మళ్ళీ ఇంకో లాటరీ టికెట్ కొంటా. చంపేస్తా. బాగుంది అదిరిపోయింది. ఆహా తిను. కూర్చో. మళ్ళీ నా కొడుకు కడుపు మార్చేయడని చెప్పి నాకు మీ బాబు ఒక ఉత్తరం రాస్తాడు. ఆడు తాళతెక్క సన్నాసి, ఇంకో తాళతెక్క సన్నాసి. మీ ఇద్దరి మీద నేను చేసిపోతున్నాను అనవసరంగా. బాబాయ్ హోటల్ అమ్మి డబ్బులు వస్తాయి అన్ని లాటరీ మోస్తావా కొట్టమంటావా? బాబురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. చస్తే ఏ గొడవ లేదు, చస్తే ఏ బాధ లేదు, ప్రతి ఓడు చత్తాడం. రన్వేలు పెంచి ఫ్లైట్ అలా ల్యాండ్ అవ్వడం ఏంటి? వేప చెట్టుకు వేప కాయలు కాయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది బాబాయ్ ప్రకృతిలో? నేను చక్కగా కంప్యూటర్స్ కోర్స్ నేర్చుకుని మంచి జాబ్ చేసుకుంటాను. నువ్వు ఇంట్లో చేసుకుంటూ కూర్చో. మినపిండితో